తెలుగు ఇండస్ట్రీలో ఇక వీళ్ళని మరిచిపోవాల్సిందేనా? ఒకప్పుడు చక్రం తిప్పిన బ్యూటీస్ అంతా ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ వేచి చూస్తున్నారా? అవకాశాలు రావట్లేదా, లేదంటే వచ్చినా కూడా వద్దనుకుంటున్నారా? టాప్ స్టార్స్ అనే పేరున్న ఆఫర్స్ తెచ్చిపెట్టడానికి ఆ బ్రాండ్ యూజ్ అవ్వట్లేదా? అసలు అలా ఇబ్బంది పడుతున్న హీరోయిన్లు ఎవరో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. 2 ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు శ్రీలీల. ఏ సినిమాలో చూసినా హీరోలు మారారు కానీ హీరోయిన్ మాత్రం శ్రీలీలే అన్నంతగా ఈమె జోరు సాగింది. అయితే ఈ మధ్య కొన్ని ఫ్లాపులు రావడంతో అమ్మడి జోరు కాస్త తగ్గింది. పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత శ్రీలీల అస్సలు తెలుగులో కనిపించట్లేదు. తమిళంలో మాత్రం ధనుష్ సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. అవకాశాలు వస్తున్నా కూడా చదువు కోసమే శ్రీలీల గ్యాప్ తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు సాయి పల్లవి కూడా తెలుగులో సినిమాలే చేయట్లేదు. తండేల్ తర్వాత ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. రామాయణలో సీతమ్మగా నటిస్తున్న సాయి పల్లవి తమిళంలో ధనుష్, శ్రీలీలతో కలిసి నటిస్తున్నారు. చూస్తుంటే సాయి పల్లవిని తెలుగులో చూడడం కష్టమే అనిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలందర్నీ చుట్టేసిన తమన్నాకి ఇప్పుడు ఆఫర్స్ కరువయ్యాయి. అప్పుడప్పుడు అడపాదడపా స్పెషల్ సాంగ్స్ మినహాయిస్తే కథని నడిపించే ఫీమేల్ లీడ్స్ రావట్లేదు. ఓదెలా 2 తర్వాత టాలీవుడ్లో తమన్నా జాడే లేదు. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ ఫోకస్ అంతా వెబ్ సిరీస్లపై, బాలీవుడ్ సినిమాలపై ఉంది. అనుష్క కెరియర్ ఆల్మోస్ట్ చివరి దశకొచ్చేసింది. భారీ గ్యాప్ తీసుకుని చేసిన ఘాటీ డిజాస్టర్ అయింది. మలయాళంలో కథనార్ తప్పితే ఈమె చేతిలో మరో సినిమా లేదు. ఇక దుల్కర్ సల్మాన్ సినిమాలో పూజా హెగ్డే, అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ సినిమాలో కృతి శెట్టి నటిస్తున్నారు. వీళ్ళిద్దరి కెరియర్ కు దాదాపుగా ఇదే ఫైనల్ ఛాన్స్. మొత్తానికి ఒకప్పుడు రఫాడించిన బ్యూటీస్ అంతా సైలెంట్ అయిపోయారిప్పుడు.